దేవునికి స్తోత్రములు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. అందరికీ వందనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు మహిమలో మేఘవాహనం మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నేను మీ సహోదరుడు సంతోష్ని. ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో బ్రదర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని చెప్పండి, లేకపోతే ప్రే ఫర్ అస్ అని చెప్పండి. ప్రార్థించండి అని చెప్పినప్పుడు దయచేసి మీ ప్రార్థన మనవులు కాస్త ఫుల్ డీటెయిల్డ్గా పెద్ద మెసేజ్ పెట్టమని కాదు, పలాని వ్యక్తికి పలాని ఏజ్ పలాని ప్రాబ్లంతో బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థించండి అని మీరు తెలియజేసినట్టయితే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్లో, శాంతినగర్ నెల్లూరులోని చర్చ్లో, డైకస్ రోడ్ దగ్గర ఉన్న చర్చ్లో 9 దినాల ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు కూడిక కనుక ఈ ఉపవాస కూడికలు ఉండడానికి ప్రభు సాయం చేశాడు. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు ఇలా ఉపవాసాలు ఉంటున్నాం కనుక మీ ప్రార్థనా విషయాలు మీరు తీసుకొని రావాల్సిందిగా, మీరు మాకు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో కూడా, అనగా నిన్నటి ఎపిసోడ్లో కూడా ఈ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. యేసు చెప్పినది చేయుట, డూయింగ్ వాట్ ఎవర్ జీసస్ హ్యాస్ కమాండెడ్ ఆర్ ఆర్డర్డ్. అనగా 5 విషయాలు మనం ఆలోచించాం. ప్రభువును వెంబడించడం, నన్ను వెంబడించమని ఫిలిప్పుతో చెప్పాడు. అది ఫిలిప్పుకు మాత్రమే కాదు, ఫిలిప్పు యొక్క పిలుపు మాత్రమే కాదు, మనందరి యొక్క పిలుపు. ఫిలిప్పు లాంటి వారు ఎవరైనా సరే వారందరికీ దేవుడిస్తున్నట్టు పిలుపుగా మనం భావించాలి. రెండవదిగా పైనుండి జన్మించాలి, కొత్తగా జన్మించాలి. చాలామంది క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, డిసెంబర్ 31 వాగ్దానాలు తీసుకోవడానికి బహు ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ బాప్తిజం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అది విచారకరం. బాప్తిజం తీసుకోండి, తీసుకున్న వాళ్ళ గురించి కాదు, తీసుకొని వారు బాప్తిజం తీసుకోండి. ఏమైనా బిడ్డలు బాప్తిజం తీసుకోవాలి. ఎంతకాలం గుడికి వస్తూ పోతూ పెళ్ళప్పుడు తీసుకుంటావునండి, పెళ్ళప్పుడు తీసుకునేది ఏంటి? తీసుకోండి. జైలు అధికారి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, లూదియా ఇంటివారు సువార్త విని విశ్వసించిన దినమే రాత్రి సమయంలోనే వారు బాప్తిజం తీసుకున్నారు. ఇంకా కొద్దిగా ఆత్మీయంగా ఎదిగిన తర్వాత తీసుకుంటామండి అని కాదు. కానీ బాప్తిజం తీసుకోవాలి, ప్రభువులో ఎదగాలి. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరిపూర్ణత రాదు. ఇది ప్రాసెస్. ఆత్మీయ పక్వతకి సమయం పడుతుంది. పుట్టగానే ఒక బిడ్డ పుట్టగానే ఎదగలేదు, ఎదుగుదలకి టైం పడుతుంది. ఆ తప్పటడుగుల స్థాయిలోంచి సొంతంగా నడిచే స్థాయిలోకి, పరిగెత్తే స్థాయిలోకి, బలంగా నిలబడే స్థాయిలోకి రావాలంటే టైం పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. అలాగని ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు పడుతుంది, 40 సంవత్సరాలు పట్టవచ్చు, 70 సంవత్సరాలు పట్టవచ్చు అనుకుంటూ సమర్థించుకుంటూ కూర్చుంటే ఆత్మీయంగా ఎదగకుండానే చనిపోయే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ప్రభువుని వెంబడించడం, పైనుంచి జన్మించడం, అంతేకాకుండా పిలుచుకొని రావడం. నీ కుటుంబ సభ్యులను తీసుకొని రా. ఊరోళ్ళందరినీ తీసుకువచ్చింది, ఊర్లో ఉన్నటువంటి పురుషుల్ని, ఇతర పురుషుల్ని తీసుకొచ్చింది, కానీ తీసుకొచ్చి ఉండొచ్చేమో, కానీ తన భర్తను తాను తీసుకొని రాలేని పరిస్థితి. అందరిని సంపాదించుకొని నీ కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటే ఏం లాభం? నీ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవద్దు. నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఆత్మీయ తల్లిగా, నీ కుటుంబ సభ్యులకు ఆత్మీయ తండ్రిగా నువ్వు ఉండాలి. నీ కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదు. ఒక్క డెక్క విడవబడకూడదని చెప్పండి.
ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఉపవాసాల్లో ప్రభుతో పోరాడుతున్నట్టుగా చెప్పండి. ప్రభువా, నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ డ్రాప్ కావడానికి వీల్లేదు, విత్డ్రా కావడానికి వీల్లేదు, వెనకంజ వేయడానికి వీల్లేదు, నశించిపోవటం మీ చిత్తం కాదు అని ప్రభు బిడ్డలు మీ కుటుంబాలకు భౌతికమైన తండ్రులుగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. భౌతికమైన తల్లులుగా ఉన్నారా? ఓకే. కానీ ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా మీ కుటుంబ సభ్యులకు ఉండాల్సిందిగా, ఉండేటువంటి అవకాశాన్ని మీరు పొందాల్సిందిగా కోరుతున్నాం. పిలుచుకొని రండి. రెండోది, నీ స్వస్థత కొరకు, భౌతికమైన స్వస్థత కొరకు, పిల్లల రొట్టెను అనుభవించడానికి, యెహోవా రాఫా అనేటువంటి వ్యక్తిని నీ జీవితంలో ఆయన కార్యాన్ని అనుభవించడానికి, దైవికమైన కార్యం అనుభవించడానికి, సుసాధ్యమైన కార్యాలు చేయడం కాదు, అసాధ్యమైన కార్యం చేయడం, పరుపెత్తుకొని నడవడం. దేవునికి స్తోత్రం. అనగా దైవికమైన స్వస్థత అనుభవంలోకి నడవడం, డివైన్ హీలింగ్ని క్లెయిమ్ చేస్తూ నడవడం, డివైన్ హీలింగ్ని గ్రాడ్యువల్గా ఎంజాయ్ చేస్తూ నడవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదవదిగా, పోగు చేయడం, కలెక్ట్, గ్యాదర్. డోంట్ వేస్ట్ ఎనీథింగ్. ప్రతిదానికి జవాబుదారీగా, లెక్క అప్పగించవలసిన వాడిగా, అకౌంటబుల్గా ఉండాలి నువ్వు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించుకున్నాం గత ఎపిసోడ్లో. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. షీ టర్న్ టు ద సర్వెంట్స్, డూ వాట్ ఎవర్ జీసస్ టెల్స్ యూ ఆర్ మై సన్ టెల్స్ యూ. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన చెప్పింది, ఆయన ఎప్పుడో చెప్పిందని కాదు, ఆయన చెప్పునది. అదేమన్నది అని అడగొద్దు. చెప్పునదే ఏంటి? చెప్పు ఏంటి? నది ఏంటి? చెప్పునదే, చెప్పు అనే నదేనే కాదు. దయచేసి అక్షరాలను ఎక్కడ విభజించాలి, ఎక్కడ కలిపి చదువుకోవాలి. చెప్పింది అని అర్థం. చెప్పునది అనేది మీకు అభ్యంతరం అయితే చెప్పింది అని అర్థం చేసుకోండి. అక్కడ రాయబడిన మాటలు ఆయన చెప్తాడు, ఆయన చేయమని చెప్తాడు. ఆయన మోగవాడైన దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చెప్పే దేవుడు, చెప్పించే దేవుడు, చేయించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియా చెప్తున్నట్టు మాటలు, నా కుమారుడా ఏదో ఒకటి చెప్పు త్వరగా. ఆ పని వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. పని వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడి నుంచి ద్రాక్షారసం తెప్పించు, నీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అని కాదు. ఏదో ద్రాక్ష తోటకి త్వరగా పంపించు, త్వరగా జరగాలి. ఏదో ఒక ద్రాక్ష గానుగ దగ్గరకో ఎక్కడికో పంపించమని కాదు. ఏదో టెల్ సంథింగ్. యేసు మీద ఆమెకు అంత విశ్వాసం కలగడానికి కారణాలు ఏమో మరి మనకు తెలియదు. కానీ ఒక నూతనంగా పుట్టిన విశ్వాసమో, లేకపోతే అప్పుడు పుట్టిన విశ్వాసమో, లేదంటే అంతకుముందే ఉన్న విశ్వాసమో ఏంటో మరి మనకు తెలీదు. 300కు పైగా సువార్తలు ఉంటే వాటిలో సుమారు 10కి పైగా సువార్తలు యేసు ప్రభు యొక్క బాల్యాన్ని గురించి, బాల్యంలో జరిగిన సంఘటనల గురించి నొక్కి ఒక్కానిస్తున్నాయి. ఇన్ఫాన్సీ గాస్పల్స్ అన్నారు. యేసు ప్రభు ఒక శైశవ లేదా బాల్య సువార్తలు. వాటిని ప్రామాణికంగా మనం తీసుకోలేదు. వాటిని కెనానికల్గా అనగా చట్టపరంగా మనం అంగీకరించలేదు. వాటిని నాన్ కెనానికల్గా తీసుకున్నాం మనం. వాటిని అప్రమాణికమైన సువార్తలుగా తీసి పక్కన పెట్టేశాం. ఈ ఇన్ఫాన్సీ గాస్పల్స్లో ఉన్నటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని, యేసు చేసిన కార్యాలని ఆధారంగా చేసుకొని మరియకు విశ్వాసం కలిగిందని, కాబట్టి మరి అంత ఖచ్చితంగా ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పాడు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యానాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ ఆయన చెప్పింది, ఆయన చెప్పినటువంటి 4 విషయాలు యోహాను సువార్త 2వ అధ్యాయంలోని మాటల ఆధారంగా 4 విషయాలు ఆలోచిద్దాం. నంబర్ 1, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. యేసు ఆ బాణలను నీటితో నింపండి. జీసస్ ఇన్స్ట్రక్షన్స్ వేర్ క్లియర్. ఇక్కడ రాయబడిన తర్జుమా చూడండి. యేసు యొక్క ఉపదేశము, యేసు యొక్క ఆజ్ఞ, యేసు చెప్పిన మాట క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది. ఏదోటి చేయండి అబ్బా, మీరు ఎక్కడో చోట పోయింది,
ఆ 6లో 6 ఎందుకులే, 3 పోయింది, 2 పోయింది, కొన్నిట్లో పోయింది అని కాదు. కానీ అక్కడ రాయబడిన జీసస్ ఇన్స్ట్రక్షన్స్ వేర్ క్లియర్. ఫిల్ ఈచ్ వాటర్ పాట్ విత్ వాటర్ అంటిల్ ఇట్స్ రెడీ టు స్పిల్ ఓవర్ ద టాప్. చూడండి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉందో. ఫిల్ ఈచ్, ఎక్కడ ఒక్క రాతి బాణ కూడా వదిలిపెట్టద్దు. 6 రాతి బాణలు. ఈ రాతి బాణలు కూడా ఎలా ఉండాలంటే, మీరు ఎంతవరకు పోయాలంటే, ఇంకా ఒక్క చుక్క పోసినా కానీ తోనికి కింద పడే విధంగా, ఓవర్ఫ్లో అయ్యే విధంగా, పొంగి పొర్లే విధంగా, అంతగా. ఇంకా ఎలాగూ ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికో, చేతులు కడుక్కోవడానికో, నెత్తి మీద జల్లుకోవడానికి నీళ్లు తీసుకోవడం, ముంచేటప్పుడు ఖచ్చితంగా కిందకు వస్తాయి. కింద అనగా అంచుల మట్టుకు, అంటిల్ ద బ్రిమ్స్, లేకపోతే ఆ అంచు దగ్గర ఒక కాడలాగా ఉంటుంది గుండ్రంగా వలయాకారంలో, వాటి వరకు నింపండి. సగం నింపండి అని కాదు, కాస్త నింపండి అని కాదు, స్పష్టమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తాడు. యేసు స్పష్టత కలిగిన దేవుడు, మనకు స్పష్టమైన మాటలు చెప్తాడు. క్లారిటీ ఉంది యేసుకి. యేసుకు క్లారిటీ ఉంది కాబట్టి క్లారిటీతో మాటలు వచ్చాయి. చాలామందికి క్లారిటీ ఉండదు. ఏదో ఒకటి చేయండి, అన్సర్టైన్గా, నిశ్చయత లేని విధంగా. మీకు అవకాశం ఉంటే చేయండి. ఒకవేళ నీళ్ళని నింపితే నింపండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నీళ్ళ కోసం మీరు పోవాలన్న రిస్కే కదా, కష్టమే కదా అని వాళ్ళని అర్థం చేసుకున్నట్టుగా, వాళ్ళ మీద సానుభూతి చూపించినట్లుగా యేసుప్రభు లేదు. నింపండి. ఫిల్ 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 ఎవ్రీ పాట్. నింపేవాడు నింపమని చెప్పాడు కూడా. ఆయన నింపేవాడు, అదే సమయంలో నింపమని చెప్పేవాడు కూడా. నిన్ను నింపుతాడు, ఇతరులను నింపేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. నింపండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన హృదయాలని వాక్య జలముతో, మన హృదయ బాణలను వాక్య జలముతో నింపాలి. పరిశుద్ధాత్మ జలముతో మనం నింపుకోవాలి. ఇది ఖాళీగా ఉండడానికి వీల్లేదు, ఖాళీ పాత్రగా ఉండడానికి వీల్లేదు. ఒక పాత్ర బయట ఉంచేసాం, ఖాళీగా ఉందనుకోండి, ఖాళీగా ఉన్న దాంట్లో ఏవేవో, లేకపోతే కొన్ని జంతువులో, లేకపోతే పురుగులో అని పడే అవకాశం ఉంది. కానీ అది ఫుల్గా ఉన్నప్పుడు దాంట్లో ఏం పడే అవకాశం లేదు. ఫుల్గా ఉన్నప్పుడు దాన్ని మూత వేసి దాన్ని జాగ్రత్తగా చూస్తారు. మూత జరిపి నీళ్లు వాడుకోవచ్చు. ఫుల్గా ఉన్నప్పుడు శ్రద్ధ తీసుకుంటారు, ఫుల్గా లేనప్పుడు దాన్ని ఊరు పట్టించుకోరు. రాతి బాణలో, రాతిలో నుంచి నీళ్లు తీసుకొచ్చిన వాడు రాతి బాణంలో నీళ్లు పోయమని చెప్పాడు. ఆ రోజు రాతిలోంచి నీళ్లు తెచ్చిన వాడు మానవ సహాయం లేకుండానే, మోషే సహాయం ఉందనుకోండి, కానీ ఇక్కడ మనుషుల సహాయంతో రాతి బాణంలో నీళ్లు పోయించాడు. మొట్టమొదటి విషయం, నింపండి. ఖాళీ చేయండి అని కాదు, నింపండి. మన ధాన్యాగారాలను నింపుకోండి, ధాన్యపు కొట్లను నింపుకోండి. రేపు కరువు వస్తుంది, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. 7 సంవత్సరాలు వాళ్ళు నింపుకున్నారు. 7 సంవత్సరాలు నింపుకున్నారు కాబట్టి అన్ని దేశాల్లో, ఏ దేశంలో ఏ మానవుడు చనిపోని విధంగా, 70 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోని విధంగా అలా ఉండడానికి కారణం వారు సేకరించినటువంటి, వారు నింపినటువంటి ధాన్యపు గానాలే, ధాన్యపు కొట్లే. నింపుకోవడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నింపండి. యేసు ప్రభు ఇచ్చినట్టు ద ఫస్ట్ కమాండ్మెంట్ అంటే మళ్ళీ 10 ఆజ్ఞల్లోకి వెళ్ళిపోయి మొదటి ఆజ్ఞ దగ్గరికి ఆలోచించవద్దు. యేసు చెప్పింది, యేసు యొక్క 10 ఆజ్ఞలని కాదు ఇవి, 7 ఆజ్ఞలను లేకపోతే 9 ఆజ్ఞలని కాదు. యేసు యొక్క ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. ఆయన 10 ఆజ్ఞలతో, 10 ఆజ్ఞలతో, డెకాలాగ్తో, మోషే యొక్క 10 ఆజ్ఞలతో ఆయన విభేదిస్తున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవద్దు. ఇవి మెయిన్ ఆజ్ఞలు కాకపోయినా సైడ్ ఆజ్ఞలు, సబ్ ఆర్డర్స్ అనుకోండి, అవి మెయిన్ ఆర్డర్స్ అనుకుందాం. ప్రైమ్ ఆర్డర్స్, ఇవి సబ్ ఆర్డర్స్. 1 నింపండి. ఏం నింపుకుంటున్నారు మీలో మీరు? కక్ష, పగ, కార్పణ్యాలు, లేకపోతే అసూయ, వీటితో నింపుకుంటున్నారా? లేదా నిర్మలమైన వాక్యం అనే పాల చేత మీరు మిమ్మల్ని మీరు నింపుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 8వ వచనం.
అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి then fill a cup and deliver it to the head waiter. They did exactly as they were instructed. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నింపారు, అంచుల మటుకు నింపారు, కిందకి నీరు ఒలికే అవకాశం ఉంది, అంతవరకు నింపారు. నిండుకుండా తొణకదు, తొణకని విధంగా నింపారు. అంతా బాగానే ఉంది, చక్కగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ నెక్స్ట్ ఏమి చేయాలో నీకు తెలియనప్పుడు ఒక పని చేసావు, నింపండి అనేటువంటి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చావు, అంతటితో ఆగిపోకూడదు. నెరవేర్చాల్సినటువంటి మరొక దేవు చిత్తం ఉంది. ఒకదాని వెంబడి ఒకటి స్టెప్ బై స్టెప్ మనం ఒకేసారి నింపడం తీసుకోకపోవడం చేయలేము. నింపిన తర్వాత తీసుకుని వెళ్తాం. ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? 6 రాతి బాణాలను ఖాళీ రాతి బాణాలను తీసుకోకపోవచ్చు, కానీ నిండి ఉన్నట్టు రాతి బాణాలు కదిలించాలంటే కూడా కష్టం. అవి ఇంచుమించు 600 లీటర్లు ద్రాక్షారసం, లేకపోతే 600 లీటర్ల నీళ్ళు. అవి 600 లీటర్లు అంటే మన 20 లీటర్ల వాటర్ క్యాన్లు ఉన్నాయి చూడండి, అటువంటి 30 వాటర్ క్యాన్ల నీళ్ళు. అవి 30 వాటర్ క్యాన్ల నీళ్లు. ఒక వ్యక్తి 2 వాటర్ క్యాన్ల నీళ్లు పట్టుకున్నా కానీ వాళ్ళు ఎన్ని ట్రిప్పులు వేయాలో ఆలోచించండి, ఎంతమంది పని వాళ్ళు కావాలో ఆలోచించండి. అనగా విస్తారమైన నీళ్లు, ఇంచుమించు 600 లీటర్ల నీళ్లు ద్రాక్షారసమైనవి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని కాదు, నీళ్లు రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ద్రాక్షారసం అంతటికి ఒకే రుచి. ద్రాక్షారసం అంతా ఒకే వ్యక్తి యొక్క ఆజ్ఞను బట్టి మారింది. నీళ్లు వేరువేరు స్థలాల నుంచి వచ్చినప్పుడు ఒకే పాత్రలోకి వచ్చాయి, ఒకే పాత్రలోకి వచ్చినప్పుడు ఒకే రసంగా మారింది. ఏ రాతి బాణలో రసం కూడా జబ్బు రసంగా లేదు. ఈ 6 రాతి బాణుల్లో రసం కూడా బెస్ట్ వైన్గా ఉంది. జబ్బు రసం లేదు, జబ్బు రసం ఇక ఉండదు. జబ్బు రసం లేదంటే జబ్బు ఉండదని అర్థం. జబ్బు రసం లేదు, జబ్బు లేదు అంటే దాని అర్థం అక్కడ ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నో మోర్ సిక్నెస్, నో మోర్ కరోనా, నో మోర్ ఒమిక్రాన్, నో మోర్ డెల్టా, నో మోర్ వేరియంట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జబ్బు రసం, జబ్బు ఉండకూడదు. జబ్బు లేనటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హీలింగ్, డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థను. ఎంతకాలం బతికేది 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు జబ్బులతో బాధపడుతుంటే ఎలాగండి? భూమి మీద ఉన్న మన జీవితం ఆత్మ సంబంధంగా ఎంజాయ్ చేస్తూ, ఆస్వాదిస్తూ, రోగరహితమైనటువంటి జీవితాన్ని మనం చేస్తూ రారాజును మహిమపరచాల్సిన అవసరం లేదా? ముక్కుతూ, మూలుగుతూ, తుమ్ముతూ, దగ్గుతూ, చీదుకుంటూ ఎంతకాలం ఈ బతుకు? ఎంజాయ్ డివైన్ హీలింగ్. నీ దేహము దేవుని ఆలయం. ఎంజాయ్ చేయి దేవునికి దైవికమైన స్వస్థతని. దేవుని స్తోత్రం. ఏదో కొత్త ఉపదేశాన్ని చేస్తున్నానని మీరు ఆలోచించొద్దు, కొత్త సిద్ధాంతాన్ని బోధిస్తున్నానని మీరు భావించొద్దు. ఒకటి నింపండి, రెండవది తీసుకొని పోండి. ఎక్కడికి? ఏం తీసుకొని పోవాలి? 8వ వచనంలో రాయబడమాట, దెన్ ఫిల్ ఏ కప్, ఒక కప్పు నింపండి. ఫిల్ ద పాట్ అనగా బాణ నింపండి. ఇప్పుడు పాత్రను ముంచండి. బాణలో పాత్ర మునిగింది. ఈ పాత్రను ముంచి తీసుకొని డెలివర్ టు ది హెడ్ వెయిటర్. హెడ్ వెయిట్ ఉన్నోడని కాదు, ప్రధానమైనటువంటి విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళండి. దే డిడ్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మొదటిసారి దైవ చిత్తం నెరవేర్చిన వారు రెండవసారి కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చారు. దేవుని చిత్తం నెరవేర్చడం మనకు ఉన్నటువంటి ధన్యత. దేవుని చిత్తం నెరవేర్చడం ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించడం లాంటిది. దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ఆనందాన్ని అనుభవిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి నింపండి, రెండోది తీసుకొని పోండి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం. పావురముల అమ్మువారితో ఎస్, వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పోండి. తీసుకొని పోండి అన్నాడు. అంటే ఏం తీసుకోమన్నాడు? ఇందాక పాత్ర నుంచి పాత్ర ఇక్కడే తీసుకోమన్నాడు. ఏం తీసుకోమన్నాడు?
నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకూడని చెప్పాను. దేవునికి స్తోత్రం. చేయకుడి. దేవునికి స్తోత్రం. వాట్ ఆర్ యూ స్టిల్ డూయింగ్ హియర్? గెట్ ఆల్ యువర్ స్టఫ్ and haul it over here, out of here. Stop making my father's house a place for your own profit. మీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం ఈ మందిరాన్ని వినియోగించుకోవద్దు. The disciples were astounded, but they remembered that the Hebrew scripture said. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకుని పోండి. మొత్తం పడవేసాడు వాళ్ళ స్టఫ్ను అంతా. సెక్యులర్ స్టఫ్, అన్హోలీ స్టఫ్, చెత్తా చెదారాన్ని, ఆ రూకల్ని. రూకలు ఆయనకు చెత్తా చెదారంగా భావించబడ్డాయి, అపవిత్రమైనవిగా ఆయన భావించాడు. డబ్బు ఆశీర్వాదమే, కానీ డబ్బు దైవికమైన కార్యాలకు వినియోగించబడకపోతే, దుర్మార్గపు కార్యాలకు వినియోగించబడితే అది బ్లాక్ మనీ, వైట్ మనీ కాదు. అది శపితమైనటువంటి ధనమే కానీ ఆశీర్వాదకరమైన ధనం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఆర్ యూ స్టిల్ డూయింగ్ హియర్? ఇంకా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? గో, గెట్ అవుట్, వెళ్ళిపోండి. ప్రేమగా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నెక్స్ట్ టైం నేను వస్తాను, అప్పుడు మీరు ఇవన్నీ చేయకూడదు అని కాదు. సాఫ్ట్గా ఉన్నాడు, అదే సమయంలో ఆయన హార్డ్గా కూడా ఉన్నాడు. యేసు ప్రభువులోని మొదటి అధ్యాయంలో గొర్రెపిల్ల లాంటి స్వభావం, రెండో అధ్యాయంలో సింహం లాంటి స్వభావం. రెండు స్వభావాలు కావాలి. ఆయనే గొర్రె, ఆయనే సింహం. ఇదేంటిది? ఆయన గొర్రె ఏంటి, ఆయన సింహం? ఆయన గొర్రె కాదు, ఆయన సింహం కాదు, కానీ రెండు డిఫరెంట్ నేచర్స్. ఒకటో అధ్యాయంలో గొర్రెపిల్ల, రెండో అధ్యాయంలో సింహం, సింహపిల్ల, యూదా గోత్రపు సింహం. దేవాలయంలో గర్జిస్తున్నాడు ఆయన. అదేందండి దేవాలయంలో గర్జించడం ఏంటి? అనగా ఘోషిస్తున్నాడు, గట్టిగా చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవాలయంలో చెప్పడానికి కారణం ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళండి, ప్లీజ్, వెళ్తారా, దయచేసి వెళ్తారా అని కాదు, వెళ్ళండి, గెట్ అవుట్. గర్జన, యూదా గోత్రపు సింహ గర్జనది. మీరేం వెతుకుతున్నారు? వచ్చి చూడండి, ఫాలో మీ అని ఒకటో అధ్యాయంలో ఇచ్చిన పిలుపులు గొర్రెపిల్ల వంటి పిలుపులవి. కానీ రెండో అధ్యాయంలో నింపండి అనేది గొర్రెపిల్ల లాంటి మాటే, తీసుకొని పోండి అనేది గొర్రెపిల్ల లాంటి మాట కావచ్చు, కానీ తీసుకొని పోండి, చేయకుడి గర్జన, సింహ గర్జన. యూదా గోత్రపు సింహము యెరూషలేములోని దేవాలయములో గర్జించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువుల యొక్క గుండెల్లో గర్జించేటువంటి యూదా గోత్రపు సింహం ఇది. సరే, దేవునికి స్తోత్రం. మూడో విషయం చేయొద్దు. డోంట్ డూ దట్. చేయమని చెప్పేది ఆయనే, చేయొద్దని చెప్పేది ఆయనే. ఏం చేయొద్దు? ఇప్పటిదాకా ఇలా చేశారు, ఇక మీదట అలా చేయొద్దు. కానీ ఆయన మరో 2 సార్లు శుద్ధీకరణ చేయాల్సి వచ్చిందని మన లేఖనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అనగా యేసు చెప్పిన మాటకు వాళ్ళు అవిధేయులేదు, యేసు చెప్పినట్టు చేయలేదు. చేయకుండా ఉండని, చేయాల్సినవి చెప్పాడు, చేయకుండా ఉండాల్సినవి కూడా ఆయన చెప్పాడు. కమిషన్స్ చెప్పాడు, ఒమిషన్స్ చెప్పాడు. కమిషన్స్ అంటే చేయాల్సినవి, ఒమిషన్స్ అంటే చేయకుండా ఉండనివి. డూస్ అండ్ డోంట్స్. డూస్ అంటే చేయాల్సినవి, డోంట్స్ చేయకూడనివి. చేయకూడనిది ఇదే. వ్యాపారపు టిల్లుగా మార్చొద్దు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యవహారాలతో కూడుకున్నటువంటి దేవుని గృహాన్ని, దైవికమైన గృహాన్ని, దైవికమైన సదనాన్ని స్వలాభం కొరకు చేసేటువంటి వ్యాపారపు టిల్లుగా మారుస్తున్నారు. సిగ్గు లేదా మీకు అన్నట్లుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19వ వచనం. యు వాంట్ ఏ సైన్? అయ్యా మీకు సూచక్రియలు కావాలా? ఆశ్చర్యకార్యాలు కావాలా? ఇంకా చూడాలా? నీళ్ళు ద్రాక్షారసంగా అయింది, తాగింది, ఎంజాయ్ చేసింది అని తెలియదా? మీకు ఏం కావాలి? ఇక వాట్ యు వాంట్? యు వాంట్ ఏ సైన్? హియర్ ఇట్ ఈస్. డెస్ట్రాయ్ ద టెంపుల్. దేవాలయాన్ని పడగొట్టండి. అండ్ ఐ విల్ రీబిల్డ్ ఇట్ ఇన్ 3 days. పడగొట్టండి, 3 రోజుల్లో లేదు. పడగొట్టడానికి మీకు ఎన్ని రోజుల్లో పడగొట్టండి అని చెప్పలేదు, కానీ నేను మాత్రం
తిరిగి కడతాను 3 రోజుల్లో. ఏంటిది? పడగొట్టడం ఏంటి? పడగొట్టాలి మనం చేయాల్సిన పని. దేన్ని పడగొట్టాలి? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల. నేను పడగొట్టిన వాటిని అంటున్నాడు. పౌలు ఏం పడగొట్టాడు? సమాజ మందిరాలు పడగొట్టాడా? ప్రార్థనా మందిరాలు పడగొట్టాడా? వాటి గురించి కాదు, కానీ ఆయన ఏం పడగొట్టాడు అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, వాడుక భాషలోని బైబిల్లో మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక మాట, పడగొట్టడం అనే మాట అక్కడ కనిపించదు. ఇఫ్ ఐ రీకన్స్ట్రక్ట్ సంథింగ్ I have worked so hard to destroy, then I prove myself a sinner. నేను తిరిగి కట్టాలని నేను ప్రయత్నం చేస్తే పడగొట్టిన దాన్ని ఎందుకు పడగొట్టడం దేనికి? మళ్ళీ కట్టడం దేనికి? నేను వదిలివేసిన ధర్మశాస్త్రాన్ని నేను మళ్ళీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడిని అవుతాను. అది అంతవరకైనా పడగొట్టడం అని కాదు. యేసు పడగొట్టండి అంటే దాని అర్థం పడగొట్టమని కాదు. వాళ్ళు పడగొట్టలేరు, దేవుడు అనుమతించదే వాళ్ళు ఏం చేయలేరు. కొన్నిటిని పడగొట్టుకోవాలి. దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడను మనం పడగొట్టుకోవాలి. నాకు నా సహోదరునికి మధ్యలో ఉన్న అడ్డుగోడ నేను పడగొట్టుకోవాలి. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు చెప్పిన పనులు నింపాలి అనేటువంటి పని, తీసుకొని పోవాలి అనేటువంటి పని, మరలా తీసుకొని పోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి, లేకపోతే మేము చేయకుండా ఉండాల్సిన పనిని గురించి మీరు మాకు తెలియజేశారు. అంతేకాకుండా నాయన పడగొట్టండి అన్నారు. కొన్నిటిని పడగొట్టుకోవాలి. మేము కట్టుకున్నటువంటి ఆశల సౌదాలు, శరీర ఆశల సౌదాలన్నింటినీ మేము కూలగొట్టుకోవాలి. నాకు నా సహోదరునికి మధ్యన అడ్డుగోడ నేను పడగొట్టుకోవాలి. మీరు ఇచ్చినట్టు ఆజ్ఞలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.